స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక బిగినర్ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిగినర్ అనేవాడు 10,000 లేదా 20,000 క్యాపిటల్ తోటి మార్కెట్‌లోకి వచ్చి ట్రేడింగ్ అయితే చేద్దామని అనుకుంటాడు. ఇలా అనుకుని మార్కెట్‌లోకెళ్ళి పొజిషన్ అయితే తీసుకుంటాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంటుంది. ఇలా పొజిషన్ తీసుకున్న తర్వాత ఆ పొజిషన్ అనేది ఒక రూ. 500 అనేది ప్రాఫిట్‌లోకి వెళ్ళిందనుకుందాం. అప్పుడు బిగినర్ ఎలా ఆలోచిస్తాడో తెలుసా? అరే! రూ. 500 వచ్చినాయి గదా! ఇంకా వెయిట్ చేస్తే ఉన్న డబ్బులు కూడా పోతాయని పొజిషన్ అనేది స్క్వేర్ ఆఫ్ చేసేస్తాడు. మళ్ళీ ఇదే బిగినర్ ఒక పొజిషన్ తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆ పొజిషన్ అనేది ఒక రూ. 1,000 లాస్‌లోకి వెళ్ళిందనుకుందాం. అప్పుడు ఇదే బిగినర్ ఎలా ఆలోచిస్తాడంటే, అరే! రూ. 1,000 లాసే కదా! వెయిట్ చేద్దాం. రికవరీ అవుతది. రికవరీ అయ్యి ఒక 500 దగ్గరకొచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోదాం అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇదే సిట్యుయేషన్ మనలో చాలా మంది ఫేస్ చేసుంటాము. అలా ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అయితే మీరిప్పుడు కూడా ఇదే విధంగా ట్రేడింగ్ చేస్తే కనుక, ఆ ట్రేడింగ్ నుంచి మీరు ఎప్పటికీ మనీ అయితే ఎర్న్ చేయలేరు. ఎందుకంటే మీకొచ్చిన ప్రాఫిట్‌నేమో సగంలో ఆపేస్తున్నారు. అలాగే మీకొచ్చిన లాస్‌ని మాత్రం ఇంకా పెంచేస్తున్నారు. ఈ కాంబినేషన్ అనేది ట్రేడింగ్‌లో మంచిది కాదు. సో, ఎప్పుడైనా సరే మనకొచ్చిన ప్రాఫిట్‌ని పెంచుకోవాలి. మనకొచ్చిన లాస్‌ని మాత్రం లిమిట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం ప్రాఫిటబుల్‌గా ఉండగలం. అంటే మనం ప్రాపర్‌గా కొన్ని రూల్స్ పెట్టుకొని డిసిప్లిన్‌గా రూల్స్‌ని ఫాలో అవుతూ ట్రేడింగ్ అయితే చేయాలి తప్ప అలా గ్యాంబ్లర్‌లా మాత్రం ట్రేడింగ్ అయితే చేయకూడదు. సో, ఇది అర్థం చేసుకొని ఒక బిగినర్ మైండ్‌సెట్ మార్చుకొని ట్రేడింగ్ అయితే చేయండి. మీకు కనుక తెలియకపోతే గనక మన అకౌంట్‌ని ఫాలో అవ్వండి. నేను ప్రతీదీ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కంటెంట్ నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.